జనరేషన్ జెడ్, జెన్జీ 1998 to 2012 మధ్యలో పుట్టే వాళ్ళని జెన్జీ అంటారు. దాని తర్వాత పుట్టే వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. మనందరికీ తెలుసు. ఈ వీడియోలో జెన్జీ కోసం క్లియర్గా తెలుసుకుందాం. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఎలా ఉండేది అనే దాని మీద ఒక గ్లాన్స్ వేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక జెన్జీనే. మా జనరేషన్ స్మార్ట్ ఫోన్ ఎరా అని చూసింది. లైక్ మా చిన్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు. దాని తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్తో పాటు చాలా యాప్స్ వచ్చాయి, లైక్ యూట్యూబ్, క్రోమ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. సో మనం ఒక ఎవల్యూషన్ చూసాం. లైక్ ఎ థింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇట్స్ గ్రోయింగ్. మెయిన్ థింగ్ జనరేషన్ జెడ్కి వచ్చేసరికి మనం టీనేజ్లో సోషల్ మీడియాకి ఎక్స్పోజర్ అయ్యాం. లైక్ టిక్ టాక్, స్నాప్చాట్, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ మన టీనేజ్లో మనం వాడాం. సో దట్ మనకి ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి. మోర్ దెన్ 4 hours, మోర్ దెన్ 10 hours వాడుతున్నారు. నౌ ఇట్ బికేమ్ ఎ హ్యాబిట్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, ఒక చిన్న టాస్క్ చేద్దాం. మన సెట్టింగ్స్ ఓపెన్ చేసి డిజిటల్ వెల్బీయింగ్ అని టైప్ చేసి ఎంత స్క్రీన్ టైం వాడుతున్నాం యావరేజ్గా ఒక వీక్లో చూడండి. నేను కూడా చూస్తున్నాను, నాది స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 4-5 hours ఇట్ ఈస్ ఓకే. బట్ 7 hours, 8 hours, 10 hours కూడా వాడేవాళ్ళు ఉన్నారు. నేను కూడా అందులో ఒకరిని. ఓకే, ఇప్పుడు వాడితే ఏమైంది, దట్స్ నాట్ అ బిగ్ థింగ్. ఖాళీగా ఉన్నాం, వాడాం అని అనుకోవచ్చు. కానీ ఆ సోషల్ మీడియా టైం అనేది మన లైఫ్ స్టైల్ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని చూసి మనం కూడా వాళ్ళలానే రెడీ అవ్వాలని, ఒక పార్టీకి వెళ్ళే వాళ్ళని చూసి మనం కూడా అలానే పార్టీ చేయాలి కదా అని ఫోమో ఫీల్ అయ్యి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఫోమ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీనికోసం వేరే వీడియో చేద్దాం. బట్ ఈ స్క్రీన్ టైం అనేది ఇలా మనల్ని షేప్ చేస్తుంది. ఇదంతా ఓకే, పక్కన పెట్టండి. 7-8 hours వాడుతున్నాం మొబైల్ ఫోన్. ఇదే టైంలో మొబైల్ ఫోన్ లేని కాలంలో, అంటే మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం గుర్తు తెచ్చుకోండి. ఆడుకునే వాళ్ళం, బయటకు వెళ్ళే వాళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం. సో దట్ మెంటల్ యాక్టివిటీ ఉండేది, మెంటల్ పీస్ ఉండేది, దేనికి ఎడిక్ట్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఇవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ లే డౌన్ అండ్ బింగ్ వాచ్ 7-8 hours స్ట్రైట్. దీనివల్ల యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పడిపోతుంది, ఒబెసిటీ పెరిగిపోతుంది. దీంతోపాటు చాలా నష్టాలే జరుగుతున్నాయి. ఇదివరకు ఉండేదానికన్నా మన అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. ఇదివరకు 30 seconds వరకు ఉండేది, ఇప్పుడు 3-4 seconds. ఒక రీల్ నచ్చకపోతే స్కిప్, ఇంకో రీల్ నచ్చకపోతే స్కిప్. దీనివల్ల ఏంటి, జస్ట్ స్కిప్పే కదా అనుకోవచ్చు, కానీ దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ఇదివరకు 2-3 years కష్టపడి అచీవ్ చేయాలనుకునే డ్రీమ్ని 2-3 monthsలో వచ్చేయాలనుకుంటున్నాం. ప్రతిదీ షార్ట్ అయిపోతుంది. సక్సెస్ కూడా షార్ట్గా వచ్చేయాలనుకుంటున్నాం, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫైన్. దీనివల్ల యాంగ్జైటీ లెవెల్స్ చాలా 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 పెరిగిపోతున్నాయి. మనకి టీనేజ్లోనే ఐసైట్ వచ్చేస్తుంది, మెడ నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, ఒబిసిటీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఫ్యూచర్లో మనం కొత్త కొత్త జబ్బులను కూడా కనిపెడతాం ఈ స్క్రీన్ టైమ్, ఈ బింజ్ వాచ్తో. ఇంతేనా అవుతుంది, ఇదేనా జరుగుతుంది జెన్జీలో అంటే కాదు. ఈ మొబైల్ ఫోన్స్ రావడం వల్ల చాలా మంచి కూడా జరుగుతుంది. ఎక్కడో రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ వెళ్ళగలుగుతుంది. అక్కడ నుంచి కంటెంట్ క్రియేటర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి లైఫ్ అంటే ఎలా ఉంటుంది, బయట లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. సో దట్ దేర్ ఆర్ పాజిటివ్ ఎలిమెంట్స్, బట్ ద నెగిటివ్ ఈజ్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ దాట్. ఈ జెన్జీతో ప్రాబ్లం ఏంటంటే మనకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసు, కానీ మనకి ఎవరో ఒకరు రిమైండ్ చేస్తూనే ఉండాలి. గుర్తుపెట్టుకుని 30 minutes డైలీ ఎక్సర్సైజ్ చేస్తే ఏం పోద్ది మనకి. లెగ్గానే ఫోన్ చూడకపోతే ఏమైనా యుద్ధాలు జరిగిపోతాయా? కాదు కదా. ఒక 15 minutes రీడింగ్ హ్యాబిట్, రియల్ ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. కానీ ఇవన్నిటిని మనం వదిలేసి ఆ రీల్స్ మీద పడతాం. ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మన లైఫ్ మన చేతుల్లో ఉండాలి, దాన్ని మనం డ్రైవ్ చేయాలి, సోషల్ మీడియా కాదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం. సో ఈ వీడియో మీకు వాల్యుబుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకొకరికి షేర్ చేయండి, అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. ఇది స్టార్టింగ్లో ఉన్న ఛానల్. మీ ప్రతి ఒక్క లైక్ నాని అదే సినిమాలో చెప్పినట్టు ఒక ఫౌండేషన్ బ్రిక్లా యూజ్ అవుతుంది ఈ ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.